హాయ్ అండి. ఈరోజు నేను పల్లీల చట్నీ చూపిస్తున్నానండి. హోటల్ స్టైల్ చట్నీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ముందుగా కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కళాయిలో అదిగోండి ఆ గిన్నె చూసారు కదా, ఆ గిన్నె నిండా శనగగుళ్ళు వేసి వేయించుకోవాలండి. కొద్దిగా శనగగుళ్ళు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5-6, మన కారాన్ని తగ్గట్టు మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి, అందుకే నేను 10 పచ్చిమిరపకాయల దాకా వేసాను ఆ గిన్నె శనగగుళ్ళకి. నెక్స్ట్ మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, మనం ఏ గిన్నె అయితే తీసుకున్నామో ఆ గిన్నె పుట్నాలు, చిన్న కొబ్బరి ముక్కలు డైరెక్ట్గా వేస్తే నలగదండి, కొంచెం తురుముకుంటే బాగుంటుందండి. కొబ్బరి వల్ల బాగా టేస్ట్ వస్తుందండి. తర్వాత వేయించిన శనగగుళ్ళు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి తురుము వేసి కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవటమేనండి మెత్తగా. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం శనగగుళ్ళు వేయించిన ఆయిల్ ఉంది కానీ దానిలో తిరగమూత వేసుకోవటమేనండి. వేసుకున్న గిన్నెలోకి తీసుకుని సపరేట్గా తిరగమూత మిక్సీ జార్లో చట్నీ కలుపుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.